పొంది ఉన్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతితర భాగంలో మీరు తోడుగా ఉన్నారు. మా ప్రార్థన విన్నపాలు కూడా మీరు స్వీకరించి ఉన్నారు. దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో మీ విలువైనటువంటి మాటలను నేను ధ్యానించబోవచ్చు ఉండగా మీరే తోడుగా ఉండండి. ఆత్మ సహాయం వారి యొక్క బ్రతుకు జీవితాలలో మాటల్ని అన్వయించుకుంటూ మీ కొరకు ఉన్నతంగా బ్రతికే విధంగా మంచి తీర్మానాలు తీసుకునే వారిగా ఉండటానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి చాలామంది వారి యొక్క ఊరు ప్రయాణాల్లో ఉన్నారు కాబట్టి రానున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ మనం దేవుని సన్నిధిలో ఆరాధించడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం, ధన్యత. మరి ఈ యొక్క చక్కని అవకాశాన్ని మనం అందరం కూడా చక్కగా సద్వినియోగపరుచుకుందాం. గత కాలాలలో మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడు అనేక విధాలుగా మనకు సహాయం చేస్తూ దేవునికి దగ్గరగా బ్రతికే విధంగా దేవుడు మనల్ని పురుకొల్పుతూ ఆయన సహాయం ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు మనం చెల్లించుకుంటూ నేటి దినాన కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేద్దాం. మన యొక్క దైనందిన జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ జీవితాన్ని ఆధారము చేసుకొని ముందుకు కొనసాగుతున్నటువంటి మనము ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా ముందుకు కొనసాగాలి అని చక్కని ఆలోచనతో మనం అందరము కూడా ముందుకు వెళుతున్నాం. అయితే ప్రాముఖ్యంగా మనం ఆలోచించవలసింది, ఈ లోకములో కొద్ది కాలం బ్రతకడానికి మాత్రమే మనం వచ్చాము. ఈ కొద్ది కాలం లోకంలో ఉండి తిరిగి వెళ్ళిపోవలసినటువంటి వారమే. ఈ భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ లోకం విడిచిపెట్టవలసినటువంటి ఒక రోజు అనేది ఉంది. ఈ విషయం మనందరికీ తెలుసు. మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భూమి మీదకు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను అనే సంగతి అందరికీ తెలుసు. తెలిసినప్పటికీ కొద్దిమంది యొక్క ఆలోచనలు ఇక్కడే కొద్ది కాలం ఉంటామనే సంగతి తెలిసినప్పటికీ వారికి ఉన్నటువంటి ఆలోచనలు శాశ్వతమైనటువంటి జీవితం ఇదే అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటుంటారు. అంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాము అన్నట్టుగా వారు బ్రతుకుంటుంది. కానీ వారికి తెలుసు, ఏదో ఒక రోజు ఈ లోకం విడిచి నేను వెళ్ళిపోతాను అనే సంగతి తెలుసు. మరి ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నటువంటి సంగతి వారికి తెలిసినా సరే, అసలు మనం వెళ్ళబోతున్నటువంటి లోకం ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలు కొద్దిమందికి వస్తున్నాయి, కొద్దిమందికి రావటం లేదు. లేక కొద్దిమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కొద్దిమంది తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు. అయితే మనమైతే దేవుని కృపను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి మనము ఈ లోకంలో వచ్చాము. మన యొక్క జీవన విధానాన్ని మనం కొనసాగిస్తున్నాము. అయితే ఏదో ఒక రోజు వెళ్ళిపోతాము. ఆ వెళ్ళిపోతున్నటువంటి లోకానికి వెళ్ళాలి అంటే మరి ఏం చేస్తే ఆ లోకంలోనికి మనం చేరగలము, వెళ్ళగలము అనే ఒక ఆలోచనతో ఆ వెళ్ళబోతున్నటువంటి లోకం కొరకు ఒక అవగాహన కలిగి ఆ లోకంలో మనం చేరగలమా లేదా అనే ఒక ఆలోచన కలిగి ఈ లోకంలో మనం బ్రతకటం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఎవరు తెలియజేస్తారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ సంగతులు తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఆ లోకంలో ఉంటున్నటువంటి వ్యక్తి, ఆ లోకంలో బ్రతుకుతున్నటువంటి, ఆ లోకంలో ఉన్న ఒక
దైవత్వాన్ని కలిగినటువంటి ఒక మహానుభావుడు ఈ లోకానికి వచ్చి ఆ విషయాలన్నీ కూడా తెలియజేశారు. ఆ విషయాలన్నీ కూడా మనకు తెలియజేశారు. ఆ విషయాలు ఏంటి అంటే, అక్కడ ఒక లోకం ఉందని, ఆ లోకంలో దేవుడు ఉన్నాడని, ఆ ఒక లోకము ఈ లోకం లాంటిది కాదని, ఈ లోకంలో అయితే ఆకలి ఉంటుంది, ఈ లోకంలో అయితే దప్పికుంటుంది, ఈ లోకంలో అయితే సమస్యలు ఉంటాయి, ఈ లోకంలో బాధలు ఉంటాయి, ఈ లోకంలో అనారోగ్యం ఉంటుంది, ఈ లోకంలో కష్టాలు ఉంటాయి. కానీ కష్టాలు లేనటువంటి లోకము, అనారోగ్యం లేనటువంటి లోకము, ఏ బాధలు లేనటువంటి ఒక లోకం ఉంది. ఆ లోకానికి మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలో అనే విషయాన్ని తెలియజేయడానికి ఒక మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారు. ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారు. పరలోకం ఉంది, ఆ పరలోకంలో మనకు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఎవరో కాదు, ఆయనే మనకు తండ్రి అని పరిచయం చేశాడు. ఆయనే మనకు తండ్రి. ఆ తండ్రి ఉన్నటువంటి లోకంలో మనం అందరం కూడా ఉండాలి. ఆ లోకంలో కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, శ్రమలు ఉండవు, అనారోగ్యం ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటి లోకంలో మనం అందరము సంతోషంగా ఆనందంగా గడపగలిగే ఒక దినం అంటూ ఉంటుంది. దాని కొరకు మీరు ఈ లోకంలో కొద్ది కాలము మీరు జీవిస్తూ ఈ లోకంలో అసలు ఆ దేవుని గురించి లేక ఆ తండ్రిని గురించి, ఆ లోకం గురించి మీరు తెలుసుకోవాలి అని ఈ లోకానికి వచ్చి అనేక విషయాలు తెలియజేయటం జరిగింది. ఆయన ఈ లోకంలోనికి వచ్చి సుమారుగా 33.5 సంవత్సరాలు బ్రతికి, ఆ 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించడం అనేది జరిగింది. ఈ యొక్క 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో అనేక మంది శిష్యులు ఆయనను వెంబడించడం జరిగింది. అనేక మంది శిష్యులు ఆయన ఫాలోవర్స్గా మారటం జరిగింది. అందులో అపోస్తులుగా ఒక 11 మందిని ఆయన ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. ఈ అపోస్తులుగా 11 మంది ఏర్పాటు చేయబడిన తర్వాత మరొక అపోస్తులుడు పౌలు గారు అన్ని జనులకు అపోస్తులుగా ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అయితే ఈ అన్ని జనులకు అపోస్తులుగా ఏర్పాటు చేయబడినటువంటి పౌలు గారు కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులన్నీ కూడా విని లేక ఆయన చెప్పినటువంటి మాటలను ఆలకించి ఆయన చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా ఆనాటి కాలంలో ఉంటున్నటువంటి మొదటి శతాబ్దంలో ఉంటున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేయటం అనేది జరిగింది. తెలియజేసిన తర్వాత అనేక ప్రాంతాలకు వెళ్ళి, అనేక దేశాలకు వెళ్ళి మరి ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు వీటన్నిటిని కూడా తట్టుకుంటూ సువార్త ప్రకటించడం అనేది జరిగింది. ఇలా సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలలో సంఘాలను ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈ యొక్క సంఘాలను ఏర్పాటు చేసిన తర్వాత సంఘాలతో ఆయన మాట్లాడినటువంటి మాటలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఈ సంఘాలతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎలాగున్నాయి అంటే, ఆయన మరి ఒక సంఘముతో మాట్లాడుతున్నప్పుడు లేక ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు ఆయన సువార్త ప్రకటించినటువంటి రీతి ఎలా ఉందో, ఆ ఒక్క ప్రాంతాల్లో ఉంటున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఎలా బ్రతకాలో, ఇలా అనేక విధాలుగా ఆయా సంఘాలకు ఉత్తరాలు రాయటం, ఆయా సంఘాలకు వెళ్ళి బలపరచటం, ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలా ఒక దశలోనికలో ఉంటున్నటువంటి సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ అక్కడ ఉన్నటువంటి సంఘానికి ఆయన కొన్ని మాటలు చెప్పటం అనేది జరిగింది, లేక కొన్ని హెచ్చరికలు చేయటం జరిగింది, లేక మా సువార్త వలన మరి మీరు ఎలా బలపరచబడాలో, మా సువార్తను మీరు ఎలా స్వీకరించాలో అనే సంగతులు కూడా వారికి తెలియజేయటం జరిగింది. ఒక్కసారి దశలోనిక రాసినటువంటి మొదటి పత్రిక క్రొత్త నిబంధన దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు కలిసి ఉంటాయి. ఈ వచనాలని మనం ఒకసారి చదువుకుందాం.
మనం చదువుకుందామండి. తన రాజ్యమును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని. అంటే అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, తన రాజ్యమునకు, అంటే దేవునికి ఒక రాజ్యం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ రాజ్యము ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ రాజ్యానికి ఒక రాజు ఉంటారు. ఆ రాజు ప్రభువు అని పిలుస్తారు. ప్రభువు అనగానే ఏమంటే మనందరికీ తెలుసు, ఆయన ఒక రాజు, ఒక చక్రవర్తి, ఒక ప్రభువుగా ఉన్నాడు. అలాంటి ప్రభువుకు లేక అలాంటి చక్రవర్తికి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములో మనందరినీ కూడా పాలిభాగస్తుల్ని చేస్తున్నారు. ఆ రాజ్యంలో మనం అందరం కూడా ఉండాలి అని ఆయన కోరిక. లేక ఆ రాజ్యంలో మనం మరి ఆయనతో పాటు కూడా ఆ రాజ్యంలో పాలుభాగస్తులుగా ఉంటూ ఆ ఒక రాజ్యంలో ముందుకు మనం కొనసాగాలి అని ఆయన యొక్క ఉద్దేశం. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. తన రాజ్యములో ఏమంటే తన రాజ్యములో తనకు మహిమ తీసుకొని వచ్చేలాగా మనం బ్రతకాలని మనల్ని దేవుడు పిలుచుకున్నాడటండి. మనందరినీ కూడా ఎందుకు పిలుచుకున్నాడంటే తన రాజ్యంలో మనం ఉండాలి. ఆ రాజ్యములో మన ద్వారా ఆ దేవునికి ఏమి రావాలి అంటే మహిమ రావాలి. మనము మహిమపరచబడాలి, అలాగే దేవునికి మహిమ రావాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుతున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెను. అంటే ఆ దేవుని రాజ్యంలో మనం ఎలా ఉండాలో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆ దేవునికి ఎలా మహిమ తీసుకొని రావాలో అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ, దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలటండి. దానికి తగినట్టుగా మనం నడుచుకొనవలెనని, తర్వాత నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానికి హెచ్చరించుచు. అంటే ఇక్కడ ఒక సంఘానికి ఈ యొక్క హెచ్చరికరమైనటువంటి మాటలు చెబుతూ మిమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తున్నామంటే హెచ్చరిస్తున్నాను అంటున్నాడు. అంటే హెచ్చరిక అనగానే మనకు కొన్ని విషయాల్ని తెలియజేస్తున్నారు. ఆ విషయాలు ఏంటని మనం ఒకసారి ఆలోచన చేస్తే, సంఘములో మనం ఎలా ఉండాలి, సంఘములో మన బాధ్యత ఏంటి, సంఘంలో మన పరిస్థితులు ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తూ హెచ్చరిక అంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం ఉండకూడదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ కొన్ని హెచ్చరికలు చేయటం అనేది జరిగింది అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రతి వాణిని హెచ్చరించుచు ధైర్యపరుచుచు, ప్రతి వాణికి కూడా ఏం చేస్తున్నారంటే ధైర్యపరుస్తున్నాడు అక్కడ. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నప్పుడు క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతుంటుంటాయి. అంటే మనం ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోనైతే కోర్టు తీర్పులను బట్టి కానివ్వండి, ప్రజల యొక్క దాడులను బట్టి కానివ్వండి, మనపై చూపిస్తున్నటువంటి వివక్షను బట్టి కానివ్వండి, అనేక విధాలుగా కూడా మనం ధైర్యం కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది భయపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకని కొద్దిమంది మరి బాప్తీసం తీసుకోవడానికి భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. బాప్తీసం సర్టిఫికెట్లు తీసుకోవడానికి భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది సంఘానికి రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితులు చాలా ఉంటున్నప్పుడు ఆ సంఘానికి ధైర్యపరచవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే ఆ సంఘంలో ఉంటున్నటువంటి నాయకుడుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళకి ధైర్యం కలగాలి. ధైర్యం కలగాలి అంటే వారికి ఎలాంటి మాటలు చెప్పాలి, వారి ధైర్యపడాలి అంటే వారిని ఎలా ప్రోత్సహించాలి, ఏ విధంగా వాళ్ళని ముందుకు నడిపించాలి అని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు అండి, ఇదిగో ఈ లోకం అనేది అశాశ్వతము. ఈ లోకంలో మరి మనం ఎక్కువ కాలం మనం ఉండం. మనం బ్రతుకుతున్నటువంటిదే చాలా చిన్ని ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలం గురించి బైబిల్ ఏమని చెప్పిందంటే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం మనది అని చెప్తున్నారు. అంటే ఒక గడ్డిని పోలుస్తూ ఎండ కాసినప్పుడు గడ్డి ఎలాగైతే మాడిపోతుందో అలాంటి ఆయుష్ లాంటిదే మన జీవితము అని చెబుతూ, ఏదో ఒక రోజు
రోజు మనమందరము కూడా ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసినటువంటి వారని. అయితే వెళ్ళిపోయే ముందుగా మనం చేయవలసిన పనులేంటి, లేకపోతే మనం ఎలా దేవుని కొరకు బ్రతకాలి అని ఎన్నో ధైర్యపు మాటలు వారికి తెలియజేస్తూ, ఏమంటే ధైర్యపు మాటలు తెలియజేస్తూ, ఈ కొద్ది కాలం బ్రతుకుతున్నటువంటి కాలంలో మనకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, లేకపోతే నిందలు వస్తాయి, ఏమంటే ఎన్నో భయపెట్టే పరిస్థితులు కూడా బయట నుండి మనకు వస్తూ ఉంటుంటాయి. అలాంటప్పుడు మనం భయపడవలసినటువంటి అవసరత లేదు. ఎందుకు అంటే ఒక రోజున ఆ ఒక్క లోకంలోనికి వెళ్ళిపోతే అక్కడ కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, శ్రమలు ఉండవు, అనారోగ్యం ఉండదు, నిన్ను బెదిరించేవాడు ఉండడు, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఉండడు. ఒక ఆనందకరమైనటువంటి లోకము ఉంటుంది. ఆ లోకంలో మనం అందరం కూడా సంతోషంగా ఉంటాము అని చెప్పి ధైర్యపరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే సంఘానికి హెచ్చరికలు ఉంటాయి, సంఘానికి ధైర్యపరిచే మాటలు ఉంటాయి. ఇంకేమని చెప్తున్నాడంటే సాక్ష్యం ఇచ్చుచు, అంటే వారి యొక్క బ్రతుకుని కూడా వారు సాక్ష్యంగా చూపిస్తున్నారు. అపోస్తలుడు పౌలు గారు కానివ్వండి, సిల్వా గారు కానివ్వండి, తిమోతి గారు కానివ్వండి, వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారి యొక్క సాక్ష్యాన్ని చూపిస్తున్నారు. వారి యొక్క సాక్ష్యాన్ని చూపిస్తున్నారు. ఇదిగో మేము ఈ విధంగా బ్రతుకుతున్నాము. మా యొక్క సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు నా స్థితిని మీరు చూస్తున్నప్పుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను ఈరోజు ఈ యొక్క ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించి, యేసుక్రీస్తు వారిని ఆయన ఆజ్ఞలకు నేను లోబడి ఈరోజు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాను అంటే అది నిజంగా ఆయన ఒక ఉచితమైనటువంటి కృపే అని వారికి సాక్ష్యం ఇచ్చే విధంగా. ఒకనాటి కాలంలోనైతే క్రైస్తవుల్ని హింసించినటువంటి వాడిని, ఒకనాటి కాలంలో క్రైస్తవుల పట్ల అసూయ చూపించినటువంటి వాడిని, వాళ్ళని చంపాలనుకున్నటువంటి వాడిని, కానీ ఈరోజు నా సాక్ష్యం ఎలాగుంది అంటే మీ అందరికీ గత కాలంలో నా జీవితాన్ని మీ అందరికీ పరిచయం చేస్తూ అది జీవితము సరైనటువంటి జీవితం కాదు, ఇప్పుడు సత్యమైనటువంటి జీవితంలోనికి వచ్చాను నేను అని తన ఒక సాక్ష్యాన్ని ఆనాటి కాలంలో ఉంటున్నటువంటి ప్రజలతో, లేకపోతే దశలోనికలో ఉంటున్నటువంటి సంఘానికి తెలియజేస్తూ ఒక సాక్ష్యాన్ని ఇచ్చే విధంగా తన బ్రతుకుంది. అలాగే మీరందరూ కూడా సమాజానికి, సంఘానికి సాక్షులుగా ఉండాలి అనే ఒక విషయాన్ని కూడా అక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్నవారని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తర్వాత ఏమంటున్నారు చూడండి, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకే తెలియను. అంటే తండ్రి బిడ్డల పట్ల, అంటే ఈ యొక్క సంబంధం గురించి మనకి అర్థం కావాలి. తండ్రి బిడ్డల అంటే తల్లిదండ్రులు పిల్లలకు ఉన్నటువంటి ఒక సంబంధము ఎలా ఉంటుంది, లేక తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఏంటి, పిల్లల యొక్క బాధ్యతలు ఏంటి, వీటన్నిటి గురించి లోకంలో మనం కొన్ని బంధాలు కలిగి బ్రతుకుతున్నాం కాబట్టి, ఆ ఒక బంధాలతో మనం ఉంటున్నాం కాబట్టి వాటి గురించి కూడా మనకు తెలియవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే మనం ఈ లోకంలో కొన్ని బంధాలతో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ బంధాలను జ్ఞాపకం చేస్తూ, ఆ బంధాల్లో ఉంటున్నటువంటి ఆ ఒక అనుబంధాలను గురించి తెలియజేస్తూ చెబుతున్నటువంటి మాటలు ఉన్నాయి. అక్కడ సువార్తను ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, తండ్రి పిల్లలు ఉన్నటువంటి బంధాన్ని జ్ఞాపకం చేస్తూ, తల్లిదండ్రులకు పిల్లలకు ఉంటున్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ చెబుతున్నటువంటి మాటల్ని మనం ఆలోచన చేయగలిగితే, ఈ లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి, తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి వారు పిల్లల పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వారుగా ఉంటారు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తేనండి, తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఆ ఒక తల్లిదండ్రులకు, లేక ఆ తండ్రికి కానీ ఆ ఒక తల్లికి కానీ వారి పట్ల ఒక గొప్ప కేరింగ్, లేకపోతే వారి పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యత ఎప్పుడైతే ఆ తల్లి కన్సీవ్ అవుతుందో, ఆ కన్సీవ్ అయినటువంటి
దినం మొదలుకొని ఆ ఒక బిడ్డ తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఆ బిడ్డని కాపాడుకుంటూ ఈ భూమి మీదకి ఎలా తీసుకురావాలని ఒక ఆలోచన కలిగి ముందుకు వెళ్తూ ఉంటుంటారు కదండి. అప్పుడే వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం కానీ, వాళ్ళకి చక్కగా మెడిసిన్స్ వాడించడం కానీ, వాళ్ళకి చక్కగా స్కానింగ్లు తీయించడం కానీ, వారి వరకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ సుమారుగా 9 నెలలు ఆ ఒక తల్లిదండ్రులు వారు పడుతున్నటువంటి ఆవేదన నిజంగానండి. గర్భవతులుగా ఉంటున్నటువంటి తల్లుల్ని మనం చూడగలిగినట్లయితే వారి అందమంతా కూడా కోల్పోతారండి. ఏమండి, వారి చక్కగా వివాహమైనప్పుడు ఎంతో అందంగా మంచి ఆకృతి కలిగినటువంటి అవయవాలు కలిగినటువంటి తల్లి మరి అయిన ఆ దినం మొదలుకొని వారిలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతుంటుంటాయి. శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటుంటాయి. శరీరంలో వారి యొక్క అందం కోల్పోతుంటారు. వారి యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు ఒక బిడ్డని జన్మనివ్వడానికి ఎన్ని విధాలుగా వాళ్ళు కష్టపడాలో శ్రమపడాలో అనే విధాలుగా శ్రమపడుతూ ఉంటుంటారు. ఏమంటే ఒక బిడ్డని జన్మనివ్వడానికి అన్ని విధాలుగా శ్రమపడుతూ ఆ 9 మాసాలు మోసి ఏమంటే ఆ తర్వాత ఆ బిడ్డ బయటికి వచ్చే క్రమంలో నిజంగా తల్లికి సాగు బ్రతుకుల మధ్య ఉంటున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుండి కూడా వారు బాధ పడక లేక వారి కష్టం అనుకోక ఆ బిడ్డని మరి పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత నుండి మళ్ళీ వారి భవిష్యత్తు కొరకు ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాలు వారికి వచ్చేంత వరకు వారి భవిష్యత్తు కొరకు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. ఆ ఒక బిడ్డ పుట్టినప్పటి నుండి మరి ఎన్నో ఇన్సూరెన్స్లు చేయించటం కానీ, లేకపోతే వారి కొంత డబ్బులు డిపాజిట్ చేయటం కానీ, లేక వారి కొరకు ఏమైనా వస్తువులు సమకూర్చటం కానీ, ఏమైనా ఆస్తుపాస్తులు కూడబెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఆ ఒక తల్లిదండ్రుల మదిలో ఉంటున్నటువంటి ఆలోచనలు. ఏమంటే వారిని ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక ఆలోచనతోనే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంటారు. ఇలా చేస్తున్నటువంటి క్రమంలో నుండి కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి వారు పిల్లల పట్ల కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు ఏమండి, హెచ్చరికలు చేస్తున్నప్పుడు కానివ్వండి, కోపపడుతున్నప్పుడు కానివ్వండి, ఆ తల్లిదండ్రులు పైన పిల్లల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే వారి మీద కోప్పడడం కానీ, వారి మీద హెచ్చరిక చేయటం కానీ, లేక వారిని గద్దించడం కానీ, వారిని తిట్టడం కానీ, లేదా వారిని కొట్టడం కానీ, ఏదైనా సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు వారు ఏం చేస్తారో తెలుసండి. పిల్లలు ఏం చేస్తారండి, అలుగుతారు, కోప్పడతారు, ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఏం చేస్తారు, కోప్పడతారు, అలుగుతారు, బయటికి వెళ్ళిపోతూ ఉండే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఏమండి, కానీ ఇంత కష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు కదా, నా మీద కోప్పడింది ఎవరు, మా నాన్నే కదా, నన్ను కొట్టింది ఎవరు, మా అమ్మే కదా, నన్ను తిట్టింది ఎవరు, మా నాన్నే కదా. ఏమంటే మా నాన్న కాకపోతే, లేకపోతే మా అమ్మ కాకపోతే మమ్మల్ని ఎవరు తిప్పుతారు, ఎవరు గద్దిస్తారు అనే ఒక ఆలోచన పిల్లల్లో ఉండదండి. నిజంగా ఆ ఆలోచన కలిగి ఉంటే కొట్టింది మా అమ్మే కదా, మా నాన్నే కదా, మమ్మల్ని హెచ్చరించింది మా అమ్మే కదా, మా నాన్నే కదా అనుకుంటేనండి నిజంగా అలాంటి తప్పుడు నిర్ణయాలు పిల్లలు తీసుకోరు. కానీ అలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారంటే వారిలో ఆ ఒక బంధం మర్చిపోతున్నారు. మా అమ్మ, మా నాన్న లేదా నా పేరెంట్స్ అనే సంగతి వారు మరిచిపోతున్నారు, దాన్ని విడిచిపెడుతున్నారు. కాబట్టి వాళ్ళు కోప్పడినప్పుడు వారు అలుగుతున్నారు, కోప్పడినప్పుడు బాధపడుతున్నారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే వారికి సరైనటువంటి అవగాహన లేదు. వీరు మా పేరెంట్స్, మా కొరకు ఎంతో బాధ్యత కలిగి, లేకపోతే ఎంతో త్యాగం చేసి మమ్మల్ని ఎన్నో విధాలుగా వారు కష్టాన్ని మన పైన మరి చూపిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన మంచికే కదా వారు చేస్తున్నారు, లేకపోతే మన మంచికే కదా వారు కోపడుతున్నారు అనే ఒక ఆలోచన ఉండకపోవచ్చు. ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితులు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంటే ఈ యొక్క బంధాల గురించి దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బంధం అది ఏమి తెలియజేస్తుందంటే మన దేవునికి మనకు ఉన్నటువంటి బంధాన్ని తెలియజేస్తుంది. మన దేవుడికి మనకి ఉన్నటువంటి బంధం ఏంటంటే ఆయన తండ్రి, మనము పిల్లలము అనే ఒక బంధాన్ని తెలియజేస్తుంది. ఆయన తండ్రి మనం పిల్లలమైనప్పుడు ఆయన కూడా ఏం చేస్తుంటారు, హెచ్చరిస్తుంటారు, ఆయన గద్దిస్తుంటారు. ఏమన్నా ఆయన కూడా కొన్ని సందర్భాల్లో మన మీద కోప్పడుతూ ఉంటుంటారు మనం చేసిన తప్పును బట్టి. అలా కోప్పడినప్పుడు ఏం చేస్తుంటారు, చాలామంది ఆ పరలోకపు తండ్రికి దూరం అయిపోతూ ఉంటుంటారు. దూరం అయిపోవడం అంటే ఏమండి, ఆయన చెప్పినటువంటి మాటలు సంఘంలో ఆ మాటలు తెలియజేసినప్పుడు ఏం చేస్తారు, చాలామంది కోప్పడతారు, ఏమంటే బాధపడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. అంటే తండ్రికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. తండ్రికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అంటే ఇంటి నుండి బయటికి పిల్లలు ఎలాగైతే వెళ్ళిపోతారో సంఘం నుండి బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు, నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నారు. కాబట్టి ఏమండి, కోప్పడినా సరే, హెచ్చరిక చేసినా సరే ఏమనుకోవాలంటే మా అమ్మే కదా, మా నాన్నే కదా మా మీద కోప్పడింది అనే ఒక ఆలోచన రావాలి. ఏమండి, ఈ ఆలోచన అంటే ఈ బంధాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి బైబిల్లో తండ్రి పిల్లల బంధం గురించి చెప్తారు. ఆ తర్వాత మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరి ఆయన ఒక భర్తగా ఆయన్ని వర్ణిస్తూ సంఘాన్ని భార్యగా చెప్పడం కూడా జరుగుతుంటుంది. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భర్త యొక్క పాత్రను పోషిస్తున్నప్పుడు, సంఘము భార్య పాత్రను పోషిస్తున్నప్పుడు మరి ఈ యొక్క భార్యాభర్తల మధ్య బంధంను కూడా అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అనేక విధాలుగా ఈ యొక్క బంధాల ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు కూడా కోప్పడినప్పుడు, అంటే వాక్యం ద్వారా ఆయన హెచ్చరిక చేసినప్పుడు, వాక్యం ద్వారా ఆయన మనల్ని గద్దించినప్పుడు, వాక్యం ద్వారా ఆయన మనల్ని మరి హెచ్చరిస్తున్నప్పుడు వాటిని కూడా సంఘము తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే భర్త భార్యలకు ఉన్నటువంటి బంధం గురించి కూడా తెలియజేస్తూ, భార్యాభర్తల బంధం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కూడా ఆ బంధము నిజంగా చాలా గొప్ప బంధం అది. అలాంటి బంధంలో నుండి గొడవలు రావటము, లేకపోతే ఒకరు కోప్పడము, ఏమంటే ఇలా జరుగుతున్నప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు, సీరియస్గా తీసుకుంటుంటారు. ఏమంటే భర్త భార్య మీద కోప్పడ్డాడు అనుకోండి, సీరియస్గా తీసుకొని అలుగుతారు, ఏమంటే మాట్లాడడం మానేస్తారు, అవసరమైతే పుట్టింటికి వెళ్ళిపోతుంటారు. ఇలాంటి ఆలోచనలు వచ్చాయంటే అసలు నన్ను తిట్టింది లేకపోతే నా మీద కోప్పడింది నా భర్తే కదా అని ఆలోచన వచ్చుంటే అలాగా కోప్పడడం, లేకపోతే అలాగా మనం తప్పుడు ఆలోచనలు కలిగి ఉండం. నా భర్త అనే ఆలోచన మనకు లేదు, లేక నా భార్య అనే ఆలోచన మనకు లేకపోవడాన్ని బట్టి మనం ఏం చేస్తుంటామంటే దూరం అయిపోవడానికి, ఏమంటే మాట్లాడుకోకపోవడానికి, ఆ ఒక బంధం తెగిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి అంటే బయట ఉన్న వాళ్ళకి భార్యాభర్తలు బంధం అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ పరిస్థితి ఎప్పుడు తెలుస్తుందంటే మరి భర్త లేనప్పుడు ఆ ఒక భర్త విలువ ఎవరికి తెలుస్తుంది, భార్యకి తెలుస్తుంది కదండి. భర్త విలువ భార్యకి తెలుస్తుంది. అలాగే భార్య లేనప్పుడు భార్య విలువ ఎవరికి తెలుస్తుంది అంటే భర్తకి తెలుస్తుందండి. ఉన్నంత కాలము వారికి తెలియదు, వారు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే చాలా సందర్భాల్లో బయట మనం కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఆ సంఘటనలు ఎలాగుంటాయంటే ఒక భర్త తాగేసి వచ్చేసి తన భార్యను కొడుతూ ఉంటుంటాడు, ఇబ్బంది పెడుతూ ఉంటుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏమండి ఒకసారి ఒక ఆయన తన భార్యను కొడుతున్నటువంటి పరిస్థితుల్లో పక్కింటి ఒక ఆయన వచ్చి ఎందుకయ్యా నీ భార్యను కొడుతున్నావని అతని మీద ఇతను చేయి చేసుకోబోతుంటే ఆ భార్య లేచి ఏమండి ఆయన్ని గద్దిస్తూ, నా భర్త నన్ను కొడతాడు, నన్ను తిడతాడు, నన్ను ఇబ్బంది పెడతాడు, మధ్యలో మీరెవరు అని మాట్లాడినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అంటే నిజంగానండి భార్యాభర్తలకు ఉన్నటువంటి బంధం, లేక భర్త పట్ల తనకు ఉన్నటువంటి ఆ ఒక విలువైనటువంటి సంబంధం ఆమెకు అర్థమైంది కాబట్టి ఆ విధంగా మాట్లాడగలిగింది. అలా మాట్లాడగలిగింది అంటే భర్త విలువ ఆమెకు తెలుసు.
ఎందుకంటే ఈరోజు ఆయన తాగుబోతూ అయినా లేకపోతే ఆయన ఎలాంటి వాడైనా సరే, ఇంట్లో ఏది తెచ్చి పెట్టినా పెట్టకపోయినా సరే ఆ భర్త ఉంటేనే నాకు విలువ అనే సంగతి వారికి అర్థమైంది. అంటే వారికి అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే భర్త లేకపోతే సమాజంలో మనకు విలువ లేదు, భర్త లేకపోతే ఏమండి ఆయన ఆ ఒక విలువ వేరేగా ఉంటుంది. ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటారు అనే ఒక ఆలోచన ఉన్నట్లయితేనండి ఏమండి భార్యాభర్తల మధ్య ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావు. ఏమండి వాళ్ళు కోప్పడినా కొట్టుకున్నా తిట్టుకున్నా సరే అది ఆ క్షణంలోనే జరిగే విధంగా ఉంటుంటారు. అందుకనే ఈ విషయాలన్నీ కూడా అక్కడ తెలియజేస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, ఆఖరి వచనంలో మనం చూస్తున్నప్పుడు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొనినటువంటి రీతిగా మేము మీ పట్ల నడుచుకున్నాము అన్నారు. అంటే అపోస్తలుడైన పౌలు సంఘం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, అంటే ఒక తండ్రికి ఎలాంటి బాధ్యత ఉంటుందో అలాంటి బాధ్యతతో సంఘం పట్ల ఆయన నడుచుకున్నటువంటి రీతిని గురించి మాట్లాడుతున్నారు. అంటే సంఘంలో ఉంటున్నటువంటి వారందరినీ పిల్లలుగా ఆలోచన చేస్తున్నప్పుడు ఈయన ఒక తండ్రిగా ఎలా తన బాధ్యతను నిర్వర్తించాడు అనే విషయాలను అక్కడ తెలియజేస్తున్నారు. అంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒక సంఘంలో ఒక యజమాని ఉంటాడు, అది కాపరి కానివ్వండి ఏమంటే లేకపోతే బోధకుడు కానివ్వండి ఎవరైనా సరే, అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా విశ్వాసులుగా ఉంటున్నటువంటి వారు పిల్లలు, ఏమంటే ఆ యజమానిగా ఉంటున్నటువంటి ఆయన తండ్రి. అంటే ఈ యొక్క బంధం కలిగి ఆ సంఘము ముందుకు వెళ్ళాలి. ఆ సంఘం ముందుకు వెళ్ళాలి అంటే తండ్రికి ఉన్నటువంటి బాధ్యతలో పిల్లల పట్ల అనేక విధాలుగా మరి కొన్ని సందర్భాల్లో కోప్పడవచ్చు, కొన్ని సందర్భాల్లో హెచ్చరిక చేయవచ్చు. కానీ ఆ తండ్రికి ఉన్నటువంటి సాక్ష్యాన్ని వారు ఏం చేయాలి? గ్రహించుకోగలగాలి. అలా గ్రహించుకోగలిగితేనే నిజంగా ఆ ఒక కుటుంబము సంతోషంగా ఉంటుంది, లేక ఆ కుటుంబము ఆనందంగా ఉంటుంది. సంఘము అనేది ఒక కుటుంబం. సంఘం అనేది ఏంటంటే ఒక కుటుంబం. కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది, పిల్లల పాత్ర ఉంటుంది, తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది, పిల్లల పాత్ర ఉంటుంది. ఆ తల్లిదండ్రుల పాత్ర పోషిస్తున్నప్పుడు మనం బాధ్యతగా తీసుకోవాలి, పిల్లల పాత్ర పోషిస్తున్నప్పుడు మనం బాధ్యతగా తీసుకోవాలి. అందుకని పిల్లలు కూడా తప్పు చేసినప్పుడు అంటే వారి విషయంలో వారిని ప్రేమించాలి, వారిని మనం గద్దించాలి, అంటే వారిని హెచ్చరించాలి. ఇవన్నీ చేస్తూనే వారిని ప్రేమించాలి. ఎందుకంటే ఎన్నో పొరపాట్లు జరుగుతుంటాయి పిల్లల పట్ల. ఆ పొరపాట్లు జరుగుతున్నప్పుడు వారి పట్ల మనం ద్వేషం పెంచుకోవడం కానీ, వారి పట్ల అసూయ చూపించడం కానీ, వారి పట్ల మరొక విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడం కానీ అది సరైనటువంటి విధానము కాదు. అది సరైనటువంటి విధానం కాదు. పిల్లలు అనేక తప్పు చేస్తారు, పెద్దలు అనేక గద్దిస్తారు. ఏమంటే పిల్లలు అనేక తప్పు చేయడం సహజం. ఆ తప్పు చేస్తున్నప్పుడు వారిని ప్రేమించి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే విధంగా సంఘంలో ఉంటున్నటువంటి పెద్దలు లేక సంఘంలో ఉంటున్నటువంటి నాయకుడు ఉండాలి. పిల్లలు అనేవారు ఎలా ఉండాలి అంటే, ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ ఒక తల్లిదండ్రులు హెచ్చరించినప్పుడు, ఆ తల్లిదండ్రులు గద్దించినప్పుడు దాన్ని స్వీకరించే విధంగా ఉండాలి. స్వీకరించే విధంగా ఉండాలి. అంతే తప్ప మా మీద పగతో చేస్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వకూడదు, మన మీద ద్వేషంతో చేస్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వకూడదు. వారి భవిష్యత్తు కొరకే వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే అంటున్నారు, ఆ ఒక హెచ్చరిక చేస్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అదే విషయాన్ని తెలియజేస్తూ 7వ వచనంలో కూడా ఒక మంచి మాట అంటున్నాడు. చూడండి, 7వ వచనంలో కూడా దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా చూస్తే, అయితే స్తన్యమించు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, స్తన్యమించు తల్లి అంటే తల్లి పాత్ర ఎలాంటిదో ఆ ఒక్క యజమానుని పాత్ర అలాంటిదే. అంటే తల్లి తండ్రులు గూర్చి వారికి ఉన్నటువంటి ఆ ఒక ప్రేమానురాగాల గురించి తెలియజేస్తూ చెప్తున్నటువంటి మాటలు అవి. ఏమండి అంటే తల్లి తన బిడ్డల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉంటుందో,
ఎలా ప్రేమిస్తాదో, ఎలా ఆ పిల్లల్ని లాలిస్తాదో ఆ విధంగా సంఘ నాయకుడు ఉండాలి, సంఘ యజమాని అలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియదు. మేము అలా ఉన్నాము అని చెప్పేసి అపోస్తలుడు పౌలు గారు దెసలోనికలో ఉంటున్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాటలు. దెసలోనికలో ఉంటున్నటువంటి సంఘంలో ఉంటున్నటువంటి ఆ విశ్వాసులందరూ కూడా పిల్లలుగా వారిని భావించినట్లయితే ఆ పిల్లల పట్ల మనం ఎలా ఉండాలి, ఆ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారో అలాగే మనం ఉండాలి అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా మనం కొన్ని విషయాల్ని మనం చూడగలిగితేనండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం చూడగలిగితేనండి, మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైనటువంటి పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు. అంటే ఆ పిల్లలను ఎలా ఆయన సంబోధిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు అండి, ఆ పిల్లలట ప్రియమైన పిల్లలు అంటున్నారు. ఏమంటే ప్రియమైన పిల్లలు అంటే పిల్లల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఒక ప్రేమను తెలియజేస్తున్నట్టుగా ఉంటుంది. పిల్లల పట్ల వారికి ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యతను తెలియజేస్తున్నట్టుగా అక్కడ ఉంది. అంటే మనకు తండ్రి అయినటువంటి దేవుడు కూడా యేసుక్రీస్తు వారిని ఇదిగో ఈయన ప్రియకుమారుడు అంటాడు. ప్రియకుమారుడు అంటే ఎంతగా ప్రేమించి ఉండకపోతే, లేకపోతే ఎంత ప్రేమ ఆయనలో ఆయన పట్ల ఆ ప్రేమ ఉంటేనే కానీ ఆ పదాలు అనేవి రావు. ఆ పదాలు రావాలి అంటేనంటే వారి పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమకు మరి వర్ణించలేనటువంటి పరిస్థితి, ఆ ప్రేమను వివరించలేనటువంటి పరిస్థితి. అందుకనే ఏమంటే సంఘంలో ఉంటున్నటువంటి పిల్లల గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమని చెప్తున్నారంటే ప్రియమైనటువంటి పిల్లలు అంటారు. ప్రియమైనటువంటి పిల్లలు అంటే ఇంకా ఆ ఒక ప్రేమను, ఆ పిల్లల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను ఎలా వ్యక్తపరచాలి, ఎలా చెప్పాలి అంటేనండి ప్రియమైనటువంటి పిల్లలుగా చెప్పాలి. ఇంకా ప్రియమైనటువంటి పిల్లలు అంటే ఆ పిల్లల పట్ల అంత ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి పలుకుతున్నటువంటి మాటలు ఆ మాటలు. అందుకని మిమ్మల్ని సిగ్గుపరచవలను కాదు కానీ నా ప్రియమైనటువంటి పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు. అంటే పిల్లల పట్ల అంత ప్రేమ ఉంది కాబట్టి బుద్ధి చెప్తారు కదా. పిల్లల పట్ల ప్రేమ లేకపోతే బుద్ధి చెప్తారండి. బుద్ధి చెబుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వారు సరైనటువంటి మార్గంలో ఉండాలి అని, ఆయన చెడుకోకూడదని, ఆయనకి ఎటువంటి నష్టము రాకూడదని, ఆయన భవిష్యత్తు బాగుండాలి అని ఏం చేస్తుంటారట, బుద్ధి చెబుతూ ఉంటుంటారు, బుద్ధి చెప్తుంటారు. మీరు నా ప్రియమైనటువంటి పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిస్తున్నాను, ఈ మాటలు రాస్తున్నాను అంటారు. అంటే బుద్ధి చెప్పుటకు అనగానే మనకేదో గర్జించే విధంగా, వారిని హెచ్చరించే విధంగా, వారి మీద కోప్పడే విధంగా ఆ మాటలు ఉన్నాయని మనం అపార్థం చేసుకోకూడదని. ఎలా అర్థం చేసుకోవాలి అంటే బుద్ధి చెప్పటము అంటే ఆయన భవిష్యత్తు బాగుండాలి అని కోరుకోవటం. బుద్ధి చెప్తున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకోవటం, వారు ఎటువంటి చెడు మార్గంలో వారు వెళ్ళకూడదని కోరుకోవటం. ఏమంటే వారి యొక్క చెడ్డ గుణాలు వారికి అలవర్చకూడదు అనే ఒక ఆలోచనతో చెబుతున్నటువంటి మాటలు. ఏమంటే వారిని ప్రేమిస్తున్నారు కాబట్టే బుద్ధి చెప్తున్నారు, వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి హెచ్చరిస్తున్నారు, వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి వారిని గద్దిస్తున్నారు. ఏమంటే ఇవన్నీ చేస్తున్నారు అంటే ప్రేమ లేకపోతే ఎవరు అలాగా చేయరు కదండి. ప్రేమ ఉంటేనే ఆ గద్దించడం కానీ, బుద్ధి చెప్పడం కానీ, హెచ్చరించడం కానీ చేస్తారు. ప్రేమ లేదనుకోండి ఎలా పోతే పోనీ అని చెప్పి వదిలేస్తారు, అంతే కదండి, విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేస్తే ఏమైపోద్ది ఆయన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. విడిచిపెట్టేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయనకి భయపెట్టో లేక బుద్ధి చెప్పో ఏదో విధంగా మంచి మార్గంలో నడిపించాలి. ఒక పిల్లవాడు తాగుబోతుగా ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రిగా ఉంటున్నటువంటి ఆయన బుద్ధి చెప్పలేదనుకోండి, ఆ పిల్లవాడు భవిష్యత్తు ఏమైపోతుందంటే భవిష్యత్తు పాడైపోద్ది కదా. ఏమంటే ఆయన తాగుబోతుగా ఉంటూ తన ఒక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, తన జీవితాన్ని పాడు చేసుకుంటూ, తనకి ఇచ్చినటువంటి సంపూర్ణ ఆయుష్ని కూడా దాన్ని కొనసాగించుకోకుండా అర్ధాయుష్లో చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు చాలామందిలో ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారికి బుద్ధి చెప్పడం తప్పంటారా?
ఏమంటే వాళ్ళని హెచ్చరించడం తప్పంటారా? వారు సరైనటువంటి మార్గంలో లేనప్పుడు ఆ తల్లిదండ్రులు బుద్ధి చెబితే అది సరైనటువంటి పద్ధతే తప్ప అది చెడు కాదు, వారి మీద కోపంతో చేస్తున్నటువంటిది కాదు. అందుకనే పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు నేను చెప్తున్నటువంటి మాటలు, కానీ నా ప్రియమైనటువంటి పిల్లలు మీరు అని మిమ్మల్ని నేను ప్రేమించాను కాబట్టి మీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడిపోతున్నాను. మీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి కూడా, అంటే మీకు సువార్త ప్రకటించడానికి నేను వెళుతున్నప్పుడు, నేను సువార్త ప్రకటించడానికి వస్తున్నప్పుడు అనేక హింసలు, అనేక బాధలు, అనేక నిందలు, అనేక అవమానాలు, ఏమంటే అనేక మంది నన్ను కొడుతూ హింసిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి వీటన్నిటిని కూడా తట్టుకుంటూ మీకు సువార్తను మేము ప్రకటిస్తున్నాము, మీకు బుద్ధి చెబుతున్నాము. ఈ మాటలు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఇంకేమని చెప్తున్నారంటే 15-16 వచనాల్లో, క్రీస్తునందు మీకు ఉపదేశకులను 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. ఏంటంటే క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు అంటున్నారు. అంటే తండ్రికి ఉన్నటువంటి బాధ్యతను అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే చాలామంది బయట వాళ్ళందరూ కూడా ఉపదేశిస్తూ ఉంటుంటారు, అది చెడ్డది, ఇది మంచిది, ఏదో చెబుతూ ఉంటుంటారు వాళ్ళు. కానీ తండ్రికి ఉన్నటువంటి బాధ్యతతో ఒక హెచ్చరిక చేయటం అనేది వేరు. తండ్రులు అనేక మంది లేరు. తండ్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు తండ్రి కదండి. తండ్రి ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్క తండ్రి మాట వినాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా ఈ మాటలు మనకు అనిపిస్తున్నాయి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏమంటే తండ్రులు అనేకులు లేరు, ఆ తండ్రి పాత్రను పోషిస్తున్నటువంటి నేనున్నాను. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, క్రీస్తునందు సువార్త ద్వారా మిమ్మల్ని నేను కన్నాను. ఇప్పుడు ఏమండి, ఆయా సంఘాలను కన్నది ఎవరు? కన్నవానికి పిల్లల పట్ల అధికారం లేదంటారా? కన్న వ్యక్తికి పిల్లల పట్ల అధికారం లేదా? కన్నటువంటి వ్యక్తికి పిల్లల పట్ల అధికారం ఉంది కనుకనే వాళ్ళని హెచ్చరిస్తున్నారు, వాళ్ళని గద్దిస్తున్నారు, వారు భవిష్యత్తును కోరుకుంటున్నారు. వారు తప్పుడు మార్గంలోనికి వెళ్తున్నప్పుడు మంచి మార్గంలో వారిని నడిపిస్తున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారంటే, వాళ్ళని సువార్త ద్వారా, యేసుక్రీస్తు గూర్చినటువంటి సువార్త ద్వారా వారిని కన్నాడు కాబట్టి వారికి ఏం చేస్తున్నారండి? హెచ్చరిస్తున్నారు, గద్దిస్తున్నారు, వారికి బుద్ధి చెప్తున్నారు. అందుకని మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఏం చేయాలని చెప్తున్నాడండి? మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు. ప్రేమ దేవునికి వెళ్ళారు. ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనకు చాలా విషయాలు అర్థం కావాలి. మనందరినీ కూడా కన్నది ఎవరు అంటే, సువార్త ద్వారా కంటున్నది మన తండ్రి. సువార్త ద్వారా కంటున్నది ఆ ఒక సంఘ కాపరి కానివ్వండి, లేకపోతే సంఘ పెద్ద కానివ్వండి, ఎవరైతే మనల్ని సువార్త ద్వారా కంటారో వారు మనకు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులకు మనం ఏం చూపించాలి? విధేయత చూపించాలి. ఆ తల్లిదండ్రులకు మనం ఏం చేయాలి? లోబడాలి. వారు గద్దించినప్పుడు, వారు హెచ్చరించినప్పుడు, వారు బుద్ధి చెప్పినప్పుడు దానిని మనం ప్రేమతో స్వీకరించాలి. అంతే తప్ప మనం అడగటం కానీ, కోప్పడటం కానీ, వెళ్ళిపోవటం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. అలా చేస్తే ఎవరికి నష్టమో తెలుసునండి? పిల్లలకే నష్టము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది, బైబిల్ తెలియజేస్తుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా మనకు ఎందుకు ఈ యొక్క బంధాలతో పోల్చి దేవుడు రాయించాడు, లేకపోతే చెబుతున్నాడు అని మనం ఆలోచన చేస్తేనండి, మనము ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ యొక్క లోకంలో, భౌతికమైనటువంటి బంధాలు కలిగినటువంటి లోకంలో, ఈ యొక్క రక్త సంబంధాలు కలిగినటువంటి మనము ఈ బంధాలు కలిగి ఉన్నాం కాబట్టి, ఈ బంధాలకు ఉన్నటువంటి విలువలేంటో మనకు తెలుసు కాబట్టి, ఆ బంధాల విలువలతో కలిపి ఆయన సువార్త చెబుతున్నాడు. ఆయన సువార్త చెప్పేటప్పుడు కూడా ఏ బంధాలతో ఎలా ఉంటారో ఆ బంధాలను బట్టి సువార్త చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
ఈ బంధాలు అనుబంధాలు ఏమంటే మన రక్త సంబంధాన్ని మనం ఎలా వదులుకోలేమో అలాగే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం, ఆత్మ సంబంధమైనటువంటి సంబంధాన్ని కూడా మనం వదులుకోకూడదు. రక్త సంబంధము కంటే ఆత్మీయ సంబంధము, ఆత్మ సంబంధమైనటువంటి సంబంధము గొప్పది. మనకు మన దేవునికి ఉన్నటువంటి బంధము, లేకపోతే మన తండ్రి అయినటువంటి దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధము ఆత్మ సంబంధము. ఆత్మ సంబంధం ఏమండి, అది రక్త సంబంధానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించినటువంటి సంబంధం. ఆ ఆత్మకు సంబంధించినటువంటి సంబంధంలో మనం ఇంకా దేవునికి దగ్గరై ఉండాలి అనే విషయాలు మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలుగా ఉంటున్నటువంటి మనము ఏమంటే తండ్రులు మన మీద హెచ్చరిక చేసినా, కోపపడినా, ఏమి చేసినా సరే మనం ఎలా స్వీకరించాలి అంటే అలిగే పరిస్థితి ఉండకూడదు. ఎవరు నా తండ్రే కదా, ఎవరు నా తండ్రే కదా అనే ఆలోచన మనకు రావాలి. ఏమంటే అంత ఆలోచన లేకపోతే వారు అలుగుతారు, కోపపడతారు, ఏమంటే బయటికి వెళ్ళిపోతారు, ఏమంటే వారి జీవితాలను వారు నాశనం చేసుకుంటారు. మనందరికీ తెలిసినటువంటి సందర్భం ఏంటంటే తప్పిన కుమారుడు గురించి మనందరికీ తెలుసు. ఏమంటే తప్పిన కుమారుడు ఆ ఒక తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తిని అడుగుతాడు. ఎందుకు ఆస్తిని అడుగుతాడు? ఏమంటే ఆస్తితో వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటాడు. తండ్రి వద్దని చెప్తాడు, అయినా సరే వినకుండగా నా భాగం నాకు కావాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు, తీసుకుంటాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతా పోద్ది. ఏమంటే తనకు ఉన్నటువంటి ఆస్తి అంతా పోయిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాడు. అంటే ఆ ఒక యవ్వనంలో ఉంటున్నప్పుడు, లేక ఆ బాధ్యత తెలియనటువంటి పరిస్థితుల్లో వారు ఏదైనా కోరుకుంటారు, వారికి ఇచ్చిన తర్వాత దాన్ని కోల్పోతారు అనే సంగతి గుర్తు చేయడానికి మార్గం చెప్తాడు. మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తాడు? తండ్రి దగ్గరికే వస్తాడు. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ తండ్రి ఏం చేసుకుంటాడంటే ఆయన్ని చేరదీసి చక్కగా ఆయనకి బుద్ధి వచ్చింది. ఏమంటే ముందు బుద్ధి చెప్పినప్పుడు ఎవరికి బోధపడదు, వాళ్ళకి బుద్ధి వచ్చి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు బోధపడతాడు. కాబట్టి మనం అలా ఉండకూడదు, అలాంటి పరిస్థితి ఉండకూడదు. అందుకనే ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. దేవుని కొరకు మనం నమ్మకంగా బ్రతకాలి. మరి ఈ సమయంలో ఈ యొక్క మాటలు మీరు ప్రేమపూర్వకంగా స్వీకరిస్తూ ఈ యొక్క మాటల ప్రకారంగా బ్రతుకుతూ దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని మీ అందరినీ ప్రేమతో కోరుకుంటూ